మన ఊరు దాటి 2 రోజులేటన్నా కొత్తూరుకు పోతేనే సరిగ్గా నిద్ర పట్టది. ఏం తినబుద్ధి కాదు. ఎప్పుడెప్పుడు మన ఇంటికి మనం పోయి మంచిగా నచ్చిన కూర వండుకొని ఉడుకుడుకు అన్నం తింటే ఎంత కమ్మగుంటది అని పానమంతా కొట్టుకుంటది. అసుంటిది 9 నెలలు దేశం కాని దేశం, దేశం కూడా కాదు దునియాలనే లేకుండా ఎక్కడో అంతరిక్షం పోయి అక్కడనే జిక్కితే ఎట్లుంటదుల్లా. అమెరికా నాసా వాళ్ళు 9 నెలల కిందట నలుగురిని మొగుల మీదికి పంపిండ్రు కదా. అటే పోయి జిక్కినగా నలుగురిని మళ్ళా కిందికి తీసుకొచ్చేటందుకు నిన్న పొద్దుగాలనే ఎలన్ మస్క్ అన్న రాకెట్ను తోలిండ్రు నాసా వాళ్ళు. మొత్తానికైతే విఘ్నాలన్నీ దాటిపోయినాయి. 9 నెలల సంధి అంతరిక్షం పోయి అటే జిక్కిన నలుగురిని కిందకు తీసుకొచ్చేటందుకు ఎలన్ మస్క్ అన్న రాకెట్ను రప్పించి అంతరిక్షం పంపిరు నాసోళ్ళు. ఈ రాకెట్ కూడా ఉత్తగేం పోలే, ఇంకో నలుగురిని మళ్ళీ మీదకు తీసుకొని పోయింది. ఇక వీళ్ళు అంతరిక్షంలో దిగినాక ఇదే రాకెట్లో మళ్ళీ సునీత విలియమ్స్ ఆమె టీము అందరూ ఈ నెల 19వ తారీఖు నాడు భూమి మీదకు పయనం అవుతారట. శనివారం తెల్లారంగా 9:30కు అమెరికా నుంచి రాకెట్ను మొగుల మీదకు పంపిర్రు. ఇక నిప్పులు జిమ్ముకుంటా మీదకు దూసుకపోయింది. అయితే ఈ రాకెట్ను మొన్న 12 తారీఖు నాడే పంపాలే కానీ మళ్ళీ ఏదో రిపేర్కి వచ్చిందని సగపెట్టి నిన్న పంపిర్రు. మళ్ళీ వాళ్ళు కిందకు వస్తే మొగుల మీద ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ల రాకెట్లకు తిప్పలు కావద్దని మళ్ళా అన్నా మెక్లెయిన్, నికోల్ ఆయర్స్, టకియా ఓనిషి, కిరిల్ పెస్కోవ్ అనే నలుగురిని ఆడికి తోలిర్రు. ఈ రాకెట్ సీదా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ పోయి ఆడ డాకింగ్ అవుతుంది. ఇక అన్ని చక్కగా అయితే మళ్ళీ వీళ్ళని తీసుకుపోయిన రాకెట్లనే 19వ తారీఖు నాడు మళ్ళీ వాపస్ బయలుదేరుతారు. అయితే ఈ 9 నెలల్లో 2-3 సార్లు వీళ్ళని కిందకు తీసుకొచ్చేటందుకు షానే దానిలాడిర్రు. కానీ ఏ ప్లాన్ వర్కౌట్ కాలే. మా తాన దునియాలో ఏడలేని టెక్నాలజీ ఉందని చెప్పుకునే నాసా వాళ్ళేమో సునీత విలియమ్స్ టీమును ఆడికించి రప్పించుడు మాతోటి అయితలేదు, ఎవరైనా ఉపాయం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకొని మీ బాంచన అవుతాం, ఉత్తగానే ఏమొద్దు అంతమందం పైసలు ఇచ్చి అరుచుకుంటామని కూడా బతిలాడిర్రు. కానీ ఎడి తిరిగి మళ్ళీ ఎలన్ మస్క్ అన్న కంపెనీ తయారు చేసిన స్పేస్ షిప్పే దిక్కైపోయింది. ఇక అంతరిక్ష కేంద్రం పోయి అటే జిక్కిన వాళ్ళను కిందకు తెచ్చుడు ఎంత తిప్పలవుతుందో చూస్తూనే ఉన్నాం కదా. ఇక మన SLBC టన్నెల జిక్కి జీవిడిచిన వాళ్ళను ఎంకులాడి బయటకు తీసుకొచ్చేందుకు కూడా అంతకు మించిన కష్టమవుతున్నది మనోళ్ళకైతే ఇప్పుడు.